UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అప్పుడు చంద్రబాబు గారిని షూటింగ్ చేస్తున్నాడు అందులో మరి చట్టం అన్ని చోట్ల అక్కడ మరి ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఎవరు ఫెయిల్యూరు? పోలీస్ అండ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు. ఇతను ఎందుకు అవుతాడు? ఇతను నాకు సెక్యూరిటీ తీసుకుని వస్తాడా? ఒక గెస్ట్ వస్తున్నాడు, ఒక విఐపి. మీ ఇంటికి ఒక విఐపిని పిలుస్తున్నాం మాకు ఫంక్షన్కి. విఐపికి ఏం అరేంజ్మెంట్స్ కావాలో నువ్వు చూసుకుంటావా? విఐపిని మీకు కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకుని రండి అని అంటావా? అంతే కదా, వాళ్ళకే చెప్తాం కదా. ఎవరికి చెప్తాం? వాళ్ళకి ఎవరు? ఇప్పుడు నీ ఇంటికి నువ్వు పిలిచావు మాకు విఐపి. నా ఇంటికి నేను పిలిచినప్పుడు చెప్తున్నారా? డెఫినెట్ గా నేనే చూసుకోవాలి. నువ్వే కదా చూసుకోవాలి. మరి ఇతను థియేటర్కి వాళ్ళు రమ్మని పిలిచారు. థియేటర్కి వెళ్తే థియేటర్ వాళ్ళు కదా మేనేజ్మెంట్ చూసుకోవాలి. సెక్యూరిటీ ఎంత కావాలి ఏమిటి? ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్యూర్ కోఆర్డినేషన్ బిట్వీన్ థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ ఫెయిల్ అయింది. దానికి ఇతని బందీ చేయటం ఏంటి? మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక స్టార్ని బదనాం చేసి ఎస్కేప్ అవుదామనా? అయితే అది కాదు సార్, యాక్చువల్గా మీరు అన్నది 100% నేను అగ్రీ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే థియేటర్ వాళ్ళు పోలీసులు ఎలా చెప్తున్నారంటే, పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆ రోజు రోడ్ షోకి మేము పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ థియేటర్ కూడా ఆ టైంలో రావడం కరెక్ట్ కాదన్నట్లే మేము చెప్పాము అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారమ్మా. ఇది పచ్చే కథ, అల్లిన కథ అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు 4వ-5వ తారీఖు కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు చెప్పలేదు ఇవన్నీ. ఆ రోజు ఏమన్నారు? పర్మిషన్ మేము ఇవ్వలేదు అంతవరకే అన్నారు. అది కూడా రోడ్ షో విషయాలన్నీ పర్మిషన్ మేము ఇవ్వలేదు, వాళ్ళు అప్లై చేశారు కానీ మేము ఓకే చెప్పలేదు. అది ఓకే చెప్పలేదు. థియేటర్ వాళ్ళు ఏమన్నారు? ఓకే మాకేమైనా ఇన్ రైటింగ్ నో అని చెప్పారా? లేదు కదా అన్నారు. ఇప్పుడు మేము నో అని చెప్పినట్టు ఒక లెటరు 15 రోజుల తర్వాత నో అని చెప్పినట్టు ఒక ఆఫీసర్, దాంట్లో మళ్ళీ కాంట్రడిక్షన్. ఒక ఆఫీసర్ ఏమో మా వాళ్ళు వెళ్ళి చెబితే ఒప్పుకోలేదు అని ఒక ఆఫీసర్ చెప్పాడని అసెంబ్లీలో సీఎం చెప్తాడు. ఇంకో ఆఫీసర్ ఇక్కడ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు? మేము వెళ్తుంటే వెళ్ళనివ్వలేదు బౌన్సర్స్, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అన్నారు. ఇది నిజం? బౌన్సర్స్ వెళ్ళనివ్వలేదు అంటే మీరు దదబలాగా చూడటం కరెక్టా? నిజమా? లేకపోతే వెళ్ళి చెప్తే ఇవన్నీ మీరు మాటలు మారుస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఆ రోజు చెప్పాడు, తర్వాత చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, నాకు ఎవరు ఈ ఆఫీసర్ చెప్పలేదు. కానీ వాళ్ళు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఏమున్నాయి? ఎవరైనా ఎస్ఐ వెళ్ళిపోయి ఆఫీసర్ వెళ్ళిపోయి వెళ్ళొద్దని చెప్తుంది ఏమన్నా? ఆయన రోడ్ షో చేస్తున్నాడు అనేది ఉంది. రోడ్ షో వస్తూ ఉంటే జనాలు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు పబ్లిక్లోకి పొలిటీషియన్స్ వెళ్ళినప్పుడు కార్యకర్తలు వస్తూ ఉంటే కారు దిగి చేయి చూపరా? కారు దిగకపోతే దాక్కున్నాడని రాళ్ళు ఇస్తుంటారు, అద్దాలు బాగా కొడతారు. ఫ్యాన్స్ అలా ఉంటారు. మీ కార్యకర్తలు రాజకీయ నాయకులైనా ఎవరైనా అందుకనే సేఫ్టీకి బయటకు వచ్చి చేయి చూపిస్తారు, కనపడితే ఆగుతారని. అందుకు వచ్చాడు. దానికి ఏదో అన్ని అబద్ధాలు. 10:45కే చనిపోయారని చెప్పారు. 10:45కి చనిపోయారని మీకెవరు చెప్పారు? అక్కడేమో చనిపోయిన ఆ స్త్రీ యొక్క భర్త నాకు 3ంటికి చెప్పారు డాక్టర్లు చనిపోయినట్టు. అంతవరకు ప్రయత్నాలు చేస్తానన్నారు. 2:30కి చూసాయిగా చెప్పారు. 3ంటికి కన్ఫర్మ్డ్గా చనిపోయిందని 3ంటికి చెప్పారు తెల్లారుజామునని. చనిపోయింది 10 గంటలకు కాదు, 10:45కి కాదు. అది పచ్చి అబద్ధం అసెంబ్లీలో మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఉండి. చనిపోయింది 3 గంటలకని ఆ హస్బెండ్ చెప్తున్నాడు. చచ్చిపోయిన అమ్మాయి యొక్క భర్తకి డాక్టర్లు చెప్పారు 3ంటికి చనిపోయింది అని. వీళ్ళకి 10:45కి చనిపోయిందని ఎవరు చెప్పారు? వీళ్ళకి సీఎం చెప్తున్నారు కదా. సీఎం ఈ అబద్ధాలు చెప్తున్నాడు. 10:45కి చనిపోయారు, చెబితే వెళ్ళలేదు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఏం అవసరం అంటే ఆయన చేసిన ప్రభుత్వం చేసిన తప్పుని సర్దుకుంటానికి. ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వం చేసిన తప్పుని కవర్ చేసుకోవాలి. ఇతను అరెస్ట్ చేయడం తప్పు చేశారు, ఎందుకంటే అతనికి ఏ సంబంధం లేదు. అతను ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్ అటెంప్ట్ కింద డైరెక్ట్గా ఇన్వాల్వ్. అతను చెప్పారు, వెళ్ళిపోయినాక తెల్లారుజామున చనిపోతే అతనికి మర్నాడు పొద్దునే తెలిసింది. బాధపడ్డాడు. ఇమీడియట్గా ఏం చేయాలో వెళ్ళాలంటే నో. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఆల్రెడీ పీడిఎఫ్ వాళ్ళు కుర్రాళ్ళు కొంతమంది సెటిల్మెంట్ గ్యాంగ్ ఇంత వాళ్ళతో గొడవలు చేస్తారా, దిష్టి బొమ్మలు తగలబెడతారు, కనుక వెళ్ళొద్దు అని చెప్పారు. లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు వెళ్ళొద్దు, మనం ఏదో వాళ్ళని మేనేజ్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళొద్దు అని చెప్పారు. వెళ్ళలేదు. తర్వాత కోర్టులో కేసు ఉంది కనుక వెళ్ళలేదు. అది అందుకు వెళ్ళలేదు. దాన్ని ఆయన ఎందుకు రాలేదు? మానవత్వం లేదా?
ఇది మానవత ఉండబట్టే 2 కోట్ల రూపాయలు ఒక ఇది కార్పస్ ఫండ్ తయారు చేసి ఆ పిల్లాడి పేరు మీద 2 కోట్ల రూపాయలు చేసి అతను బిల్లు గిల్లు అతనికి కావాలని ఫ్యూచర్లో ఏం కావాలంటే చేస్తానని హామీ ఇచ్చి వాళ్ళ నాన్న అర్జున్ వాళ్ళ నాన్న అరవింద్ గారు వెళ్ళారు, మిగతా వాళ్ళ మామగారు వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారు. ఈయన చెప్పి చేస్తున్నారు మానవత్వం అనమాట. అయితే 25 లక్షలు ఇస్తానని చెప్పేసి నిన్న ఈవినింగ్ కూడా ఒక న్యూస్ ఛానల్లో చెప్తున్నారు. 25 లక్షలు ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ వచ్చింది 10 లక్షలే అని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్పారు 10 లక్షలు ఇచ్చారని? వాళ్ళు ఆయనే చెప్తున్నారు కదా సార్, రేవతి గారు భర్తే చెప్తున్నారు కదా. 10 లక్షలు చెప్పలేదు, రేవతి భర్త 10 లక్షలు ఇచ్చారు లేదు, 25 లక్షలు ఇస్తా అన్నారు, 10 ఇచ్చారు, ఇంకా మిగతా ఇస్తారన్నారు. అదే అంటున్నా, అంటే 25 లక్షలు ఇస్తా అన్నారు, 10 లక్షలు ఇచ్చారు, మిగతా అడిగితే త్వరలోనే ఇస్తామని చెప్పారు. తప్పే ఉందమ్మా, 10 లక్షలు ఇప్పుడు ముందు అతను హాస్పిటల్లో ఉన్నాడు, పిల్లడు బతకాలి, సో హాస్పిటల్ అవసరాలకి ముందు ఇచ్చారు. 25 ఇస్తాము, ఇంకా హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. కనుక దాంట్లో తప్పే ఉంది, 10 ఇచ్చారు, ఇంకా ఇస్తారు. కానీ ఈ 2 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ అనేది చాలా మందికి తెలియని విషయం సార్. తెలియదు, అదే చెప్తా, వీళ్ళు తెలియకుండా మాట 2 కోట్ల రూపాయలు కంపెనీ సుధాకరు సుకుమారు హీరో ముగ్గురు కలిపి 2 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఆ పిల్లాడి పేరు మీద రెడీ చేశారు. ఎందుకు చేశారు? ఆ పిల్లాడికి భవిష్యత్తు, బతికినాక పిల్లాడి భవిష్యత్తుకి ఏం చదవాలో ఏం చదవాలో, అవిటివాడు అవుతాడా ఏమవుతాడో, బ్రెయిన్ డెడ్ అయింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు కోలుకుంటున్నాడు, భగవంతుడి దగ్గర కోలుకోవాలి పిల్లాడు. అంత కోలుకుంటే వాడికి ఏం చేయాలో, వాడు ఏం చదువుతాడు, ఎంత చదువుతాడు, ఏం చదువుతాడు అన్నీ చూసుకుంటాం, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అదే తల్లి బిడ్డ లేని 2వ బిడ్డ కూడా ఉన్నాడు, కానీ అందరికి చూసుకుంటామని చెప్పారు. ఇంకేం కావాలంటే మానవత్వం లేదని పిచ్చి మాటలు మాట్లాడతారు. తర్వాత పర్మిషన్ ఇవాళ పర్మిషన్ మీద ఇవ్వని డబ్బా కబుర్లు చెప్తారు. పర్మిషన్ ఇవ్వద్దు అని 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు మిమ్మల్ని అడిగినప్పుడు మేము మా లాటలో వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చి వినతి పత్రం వచ్చి, వద్దండి ఇది దందా, ఈ కార్యక్రమాలు ఈ బ్లాక్లో టికెట్లు అమ్మటం ఏంటి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వటం ఏంటి, వద్దు ఈ మిడ్ నైట్ షోలు ఇవన్నీ మిడ్ నైట్ షో అది చూడకపోతే చచ్చిపోతాం అన్నంత ఉద్రిక్త ఏర్పడింది, అవి వద్దు మీరు పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఆ రోజు పెడచెవిని పెట్టి ఇదే ప్రభుత్వం ఇచ్చింది. ఇవ్వలేదంటే వెళ్ళలేదని మేము 2వ తారీఖు కోర్టులో వేసాం, కోర్టులో పెండింగ్లో ఉంది ఆ కేసు. ఈ రోజు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. ఇవాళ సొంతపూసల్లాగా అయిపోయినాక పర్మిషన్ ఇచ్చారు, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇవాళ వచ్చి మేము ఇక మీదట మేము పర్మిషన్ ఇవ్వమని అంటే కోమటిరెడ్డి ఈ మాటలు, కోమటిరెడ్డి మాటలు ఎట్టా ఉంటే ఎంత కోపం వస్తుందంటే, ఇప్పుడు మీ దగ్గర వినతి పత్రం వచ్చినప్పుడే మీరు రెస్పాండ్ ఇవ్వరా, నిర్లక్ష్యం చేస్తారా? ఆ తర్వాత ఇప్పుడేమో పెద్ద కథలు చెప్తారా? ప్లస్ తెలంగాణ అంటాడేంటబ్బా, ఇవాళ ఇండస్ట్రీ తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా లేదు, తెలుగు సినిమా అని ఉంది, దాన్ని విడదీసి మాట్లాడతాడు. తెలంగాణ కల్చర్ చూపించిన వాళ్ళకి మేము మీద పర్మిషన్ ఇస్తాం, తెలంగాణ ఆంధ్ర డివైడ్ ఏంటి అంటే వీళ్ళకి. అందుకని ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఉద్దేశం, దుర్నీతి ఉద్దేశం, ఇక్కడ ఉన్న సినిమా మీద కాసి పగపడుతూ ఒక్కొక్కళ్ళ మీద టార్గెట్ చేస్తే వీళ్ళు ఇసుగొచ్చి పోతారు. ఈ ఆంధ్ర హీరోలు, ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్రకు పోవాలి, అక్కడ చంద్రబాబు రండి అని అంటా ఉంటే ఎవరు వెళ్ళలేదు, ఇక్కడ సెటిల్ అయిపోయారు, అక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఏర్పడుద్ది, అక్కడ కొత్తగా ఏర్పడుద్ది, ఇక్కడ నుంచి అక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ తెలుగు కనుక మేము ఇక్కడ నుంచి ఎందుకు రావాలి, తమిళనాడు నుంచి వచ్చామంటే అది వేరే భాష, వేరే స్టేట్ కనుక వచ్చాం, ఇక్కడ మన తెలుగు రాష్ట్రమే కదా, ఇక్కడ నుంచి మేము ఎందుకు వెళ్ళాలి, అన్నీ సెటిల్ అయినాక ఎవరు ఏ హీరో కదలట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలు అక్కడ షూటింగ్ చేసే పరిస్థితిలో లేడు. కనుక చంద్రబాబు ఎంత బతిమాలకున్నా ఎవరు రావట్లేదు. సో ఎవరు బతిమాలతో రిక్వెస్ట్ చేస్తే రావట్లేదు కనుక మేము అది ఇస్తాం ఇది ఇస్తామన్న ఆశ చూపించడం రావట్లేదు కనుక సామధాన భేద బండోపాయాలన్నట్టు, సామధాన భేదాలు ఇది ఇస్తాం రండి ఎవరు రావట్లేదు, దండోపాయం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దండోపాయం ఉపయోగిస్తే వీళ్ళు ఇసుకొచ్చి ఇచ్చి అని పోతారన్నా, లేకపోతే ఇంటి మీద దాడి ఏంటి, ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది? అసెంబ్లీలో ఆయన అలా మాట్లాడబట్టి కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమైంది? అర్జున్ని ఆర్టిస్టులు కలవడానికి వెళ్ళడానికి నా ఇంట్లో నా కుటుంబం, అర్జున్ నా కుటుంబంలో ఒక సభ్యుడు, వెళ్తే ఏదో అనుకోకుండా జైల్లో కూర్చోవాల్సి వచ్చింది, ఒక సంప్రదింపుకు కలవడానికి వెళ్తారు నా కుటుంబ సభ్యుడు కనుక. మీకేం వచ్చింది నొప్పి? మీ ఎమ్మెల్యేనో ఎంపీకు మీ ఎమ్మెల్యే తాతో మా అమ్మమ్మో అబ్బమ్మో ఎవరో చనిపోయారనుకో, మీరు వెళ్ళరు ఎందుకు వెళ్ళారని అడిగితే ఎట్లా? మేము అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వెళ్ళారు కరెక్టే, కానీ ఇక్కడికి జైలుకి వెళ్ళొచ్చిన పర్సన్ని పరామర్శించడానికి అయితే ఇంతమంది వచ్చారు, కానీ ఆ బాలుడు అలా హాస్పిటల్లో ఉంటే అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఆయన క్వశ్చన్ కదా. అడగడానికి వాళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ బన్నీనే వద్దంది, అందుకే లాయర్లు వద్దన్నారు. ఆయన సూపరింటెండెంట్ దండం పెడుతున్నాడు, మీరు ఎవరు రావద్దండి, వస్తే ఇక్కడ పేషెంట్స్
ఒక పేషెంట్ కాదు కదా, మిగతా పేషెంట్స్ ఉన్నారు. ఆ మిగతా పేషెంట్స్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ పేషెంట్స్ అందరూ డిస్టర్బ్ అవుతారు. మీరు ఆర్టిస్టులు వచ్చారంటే మాకు కంగారుగా ఉంటుంది, దయచేసి రావద్దు అని సూపరింటెండెంట్ దండం పెడుతున్నాడు. ఇప్పుడు రాణా వెళ్ళాడు అనుకోమ్మా, సెక్యూరిటీ ఇవ్వగలరా వీళ్ళు? రాణా వెళ్తే సెక్యూరిటీ ఇవ్వగలరా? అదే నాని వచ్చాడు, ఇవ్వగలరా? నేను జగపతి బాబు కనుక, ఎందుకంటే ఫామ్లో జగపతి బాబు కూడా ఫామ్లో ఉంటే ధూము లేగుస్తుంది, కానీ ఫామ్లో లేడు కదా. ఫామ్లో లేడు కనుక ఒక లెవెల్లోనే మేనేజ్ చేయగలిగారు. అదే రాణా కానీ నాని కానీ వస్తే ఏమన్నా జనాలను కంట్రోల్ చేయగలరా? కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా? అంటే సార్ ఇప్పుడు జగపతి బాబు అదే వీళ్ళు జగపతి బాబు కనుక చెప్తా ఫినిష్ చేయండి. జగపతి బాబు కనుక కొంచెం కంట్రోల్ చేయగలరు, ఎందుకంటే ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న హీరో కాదు. లైమ్ లైట్లో హీరో జగపతి బాబు కూడా కష్టమే. ఇప్పుడు రాణా వచ్చాడు అనుకోమ్మా, మామూలుగా ఉంటుందా జనాలు? నాని వచ్చాడు అనుకో, మామూలుగా ఉంటుందా జనాలు హాస్పిటల్లో? కనుక అక్కడికి వెళ్ళి మరొక అధ్యాయం వెళ్ళేదని జరిగింది అనుకోండి, వీళ్ళని ఎవరు రమ్మన్నారు? ఫోటోషాప్ కోసం వచ్చారు వీళ్ళని ఎవరు రమ్మన్నారు మాట్లాడతారు. జరగకపోతే రాలేదంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడే ఈ థియేటర్ దగ్గర జనాలనే కంట్రోల్ చేయాలని, హాస్పిటల్ దగ్గర ఓపెన్ హాస్పిటల్లో ఇంకెంతమంది ఎలా కంట్రోల్ చేస్తారంటే గ్యారంటీ ఏది? పోలీసు ఇక ఒక బెటాల్ని బుక్ చేసుకుని వెళ్ళాలి ఆర్టిస్ట్. ఇవన్నీ అయ్యే పనులు కావు, జరిగే పనులు కావు. అది కూడా విచక్షణ లేకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ రాలేదు, ఏం మాటలయ్యి? ఒక ఆలోచించి బుర్రతోటి మాట్లాడాలి కదా. వాళ్ళు వెళ్ళొచ్చా, వెళ్ళగలరా? వెళితే మనం సెక్యూరిటీ ఇవ్వగలమా? ప్రభుత్వం ఇవ్వగలదా వాళ్ళకి? అది అందుకని వెళ్ళలేదు వాళ్ళు. ఈ విజ్ఞత లేకుండా వికృతముగా సంస్కారహీనంగా మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలు. పైగా అతను కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఈ ఎటకారం ఏంటి? కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా చూడటానికి వెళ్తున్నారంటారు. ఏం వెటకారం అది? ఏమిటని ఆ భాష ఏంటి సినిమా వాళ్ళ మీద? అర్జున్ ఒక హీరోని పట్టుకుని చేయితే కాలిదా ఏమైందంట, పైగా అంటాడు ఆయన ఏమన్నా సరిహద్దులో పోరాడాడని. ఏమన్నా అదే మాట మీద తిరిగాడు అనుకో, నువ్వేం పోరాడావయ్యా? తెలంగాణ కోసం నువ్వేమో అర్పించావయ్యా? తెలంగాణ పోరాటం జరిగిన 1200 మంది ప్రాణాలు మిగిలి ఉంటే నువ్వెక్కడ ఉన్నావు? చంద్రబాబు చాటును కూర్చున్నావు, రెండు కళ్ళ సిద్ధాంతం అని. నువ్వెక్కడ ఉన్నావు? తెలంగాణకి నీకు ఏం సంబంధం? ఏం పోరాడావు? ఏ ప్రజల సమస్యల కోసం నువ్వు ప్రజల మధ్యకి వచ్చి నిలబడి ప్రజలకు సమస్యకు పరిష్కారం చూపించావు? ఏమయ్యావు నువ్వు? సీఎం అయ్యావు? ఏం చించావు నువ్వు? సీఎం అయ్యావు? నువ్వు సోనియా కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి అయ్యావని మేము అంటే ఎంత ఉంటుంది? ఎంత అనొచ్చుగా? అనలే కదా. నువ్వు అనలేదా? అక్కడ పోరాడారా? వాళ్ళు డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు, డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు పెట్టి సినిమా అయితే అయిపోదమ్మా. కేవలం డబ్బులతోటి సినిమా అయితే సినిమా అవ్వదు. అలా అయితే అదాని అంబానీలే సినిమాలు తీస్తారు. ఇక్కడ 60 మంది 150 రోజులు 800 కిలోవాట్ల మధ్య ఈ వేడికి తట్టుకుంటూ ఆ వేడిలో నవ్వుతూ సీన్లు, ఏడుగురు సీన్లు, రకరకాల పర్ఫార్మెన్స్ చేయాలమ్మా. ఫైట్లు చేస్తూ ఉంటే ఒక్కొక్కడు ఎముకలకు ప్లేట్లు ఉన్నాయి. మా హీరోలు కనుక్కుంటే ఒక్కొక్క హీరోకి అనేక చోట్ల ఈ మోకాలు ప్లేటు, మోచేయి ప్లేటు, ఇలా ప్లేట్లు ఉన్నాయి. ఇంత కష్టపడి దాంట్లో అనేక శ్రమతోడ్చి చెమటోడ్చి 150 రోజులు షూటింగ్లు చేసి ప్రజల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొంది స్టార్లు అవుతారు. మీకు మళ్ళీ నోట్లు కొని ఓట్ల పదవిలో కూర్చోరు. ఆ డబ్బు సంపాదించడం కోసం అవినీతి చేయరు మా సినిమా వాళ్ళు. రక్తం చిందిస్తారు, చెమటం చిందిస్తారు. మనం డబ్బులు పెడితే వస్తాయి, సంపాదిస్తారు. ఏ పిచ్చి మాటలు, ఏం తెలిసి మాట? సినిమా అంటే డబ్బులు పెడితే వస్తాయి. సినిమా పెట్టు, నువ్వు నీ దగ్గర ఉన్నాయి సంపాదించాక సీఎంగా నీ అన్నదమ్ములు కూడా సంపాదిస్తున్నారుగా, పెట్టు, సినిమా తీసుకుందాం. అది కాదు సార్, ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఇదంతా కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. దేనికోసం రేవంత్ రెడ్డి ఫార్ములీ బిలీవ్? దేనికోసం అంటే ఈ ఇండస్ట్రీ అక్కడికి ఆంధ్రాకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంతమంది దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి కూడా లాసే కదా. తెలంగాణ వాళ్ళు చాలు, ఎంతమంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు? ఆంధ్ర వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అల్లు అర్జున్కే వచ్చింది, ఆంధ్ర మాస్టర్కే వచ్చింది, ఆంధ్ర వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి. మా తెలంగాణ వాళ్ళకి మేము ఇచ్చుకున్న తప్పితే నేషనల్ లెవెల్లో రావట్లేదు. కనుక వీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు తప్పకుండా తెలంగాణకి అవార్డు ఇవ్వక తప్పదు. సార్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు కదా సార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది నువ్వు నేను అనుకుంటున్నావు, కానీ రేవంత్ రెడ్డికి అలా లేదు. రేవంత్ రెడ్డి అందుకనే టార్గెట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ గారి నుంచి ఒక్కొక్క క్రానాలజీ చెప్పారు కదా, అందుకనే వాళ్ళకి టార్గెట్ చేసి ఎందుకు చేస్తున్నారంటే అక్కడ చంద్రబాబు రమ్మంటున్నారు, వీళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. సో ఇలాగన్నా అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు ఫస్ట్ మెడ్రాస్ వదిలేసి వచ్చారు? ఇలాంటి అవమానాలు భరించలేక. అక్కడ తమిళ వాళ్ళు సెకండరీగా చూస్తున్నారు, ఏ ఇష్యూ ఇచ్చినా మనకు సెకండరీ వస్తుంది, అవసరం లేదు మనకు వద్దు అని వచ్చేసాడు ఆయన.
ఆయన వచ్చిన మొదటి స్టెప్పే. తర్వాత రామారావు గారు ఇక్కడ స్టూడియో, అలా ఒక్కొక్కళ్ళు అక్కడ అవమానాలను భరించలేక, అక్కడ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు అది భరించలేక వచ్చేసింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవమానాలు చూపిస్తే ఈ అవమానాలని డిఫరెన్సియేషన్ చూపించారనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఒక ఇద్దరు హీరోలు వెళ్తారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు అక్కడ, తెలంగాణ ఇక్కడ అని ఏర్పడుతుంది. అది చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు వ్యూహానికి ఈయన శిష్యుడు కదా, మళ్ళీ శిష్యుడు కాదు, నేను సహచరుడు అంటారు. శిష్యుడో సహచరుడో ఓటుకు నీటిలో తోడు దొంగ మనకు అనవసరం. కానీ బట్ ఆ చంద్రబాబుకు సమర్థించడం కోసం ఈ పని చేస్తున్నాడు అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. లేకపోతే మామూలుగా అయితే ఏమంటాడు, అరెస్ట్ అయ్యారు, అది చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది, చేస్తుంది, మేమేం చెయ్యము అని అంటారు. అది వదిలేసి ఈయనేమన్నా పెద్ద పుడిగినా, ఈయనేమన్నా బార్డర్లో పోటీ చేశాడా, డైరెక్ట్గా మాట్లాడుతూ అతని గురించి, అర్జున్ గురించి అంత డైరెక్ట్గా కించపరిచి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం అవసరం వచ్చింది? నువ్వు చీఫ్ మినిస్టర్వి, ఓ చీఫ్ మినిస్టర్ హుందాగా చట్టం దాన్ని పనిచేస్తుంది, అది ఎవరు తప్పైనా సరే కాదు కానీ అంటే అయిపోయింది. అతనేమన్నా అక్కడ పోరాడాడు, నిన్న కూడా అసెంబ్లీలో ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ముక్కు ఇరిగిందా, ఏంటిది? ఎందుకు పలకరిస్తారు అంటే కాళ్ళు ఇరగాలి, అవి ఇరిగితే వెళ్ళి పలకరించాలి, లేకపోతే మా కుటుంబంలో ఎవరికి ఏదైనా పలకరించడం మాకు హక్కు లేదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సీఎంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇలా రౌడీ భాష మాట్లాడుతున్నాడు ఆయన టోటల్గా ఈజ్ వెరీ మచ్ ఎవరికో కుట్ర జరుగుతుందని నా అనుమానం. 100కి 100 పాళ్ళు ఈ తెలంగాణ నుంచి, హైదరాబాద్ ఇండస్ట్రీ మా సొంతము, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళు ఏళ్తున్నారు కనుక వాళ్ళని తరిమేస్తే మేము ఎలుకుంటాం అనే ఒక ఇది కనపడుతుంది. కొట్టొచ్చినట్టు ఆ కుట్ర కనపడుతుంది నాకు. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం, మేబీ చాలా సిల్లీగా ఉంది కానీ అడగడానికి, కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ మీడియా ఛానల్స్లో కూడా అనే మాటే, రేవంత్ రెడ్డి గారి పేరు కేవలం ఆ సక్సెస్ మీట్లో మర్చిపోవడం వల్లే ఆయన ఈగో హర్ట్ ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. అది నిజమా? అది అయ్యుండొచ్చు, ఎందుకంటే కుర్ర చేష్టలు ఎన్ని కనపడతాయి, అన్ని కుర్ర చేష్టలు ఆయన మాటలు. ఒకవేళ అది కూడా నా పేరు మర్చిపోయావు కదా, నా పేరు గుర్తుండేలా చేస్తాను నీకు అని చేసి అలాంటి క్యారెక్టర్ ఆయన. మనిషి అలాంటి ఇప్పుడు గత ప్రభుత్వం మీద చూపించట్లా, అన్నిటి కేసులు అంటాడు, అరెస్ట్ అంటాడు, మాటలు తొక్కుకుంటూ వచ్చానంటాడు. ఏంటో అర్థం కాదు. ఈ ఎన్నికల్లో గెలవడం తొక్కుకుంటూ రావడం, నొక్కుకుంటూ రావడం, ఏం పిచ్చి భాష మాట్లాడతాడు ఆయన. వాళ్ళని అరెస్ట్ చేస్తాను, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, పొద్దున్న లెగిస్తే వీళ్ళని వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అదే భాష. అరెస్ట్ చేస్తాం, బొక్కలేస్తాం, అరెస్ట్ చేస్తాం, ఇదే భాష ఆయనకు అలవాటు అయిపోయింది. ఆ భాషలోనే ఇది కూడా ఉండొచ్చు. ఎందుకంటే నన్ను మర్చిపోతావా, నేను నా పేరు గుర్తుండేలా నీకు చేస్తా అన్నట్టు ఉంది. అన్ని పిల్ల చేష్టలు, కుర్ర చేష్టలుగా ఉన్నాయి. సీఎం చేష్టలు. సీఎం పదవిలో ఉన్న పర్సన్ అంత ఈగోకి పోతారని చెప్పి మీరు అనుకుంటారా? అసలు ఉన్నదే ఈగో అతనికి. ఈగోకి పోతారా ఏంటి కొత్తగా? ఆ ఈగోనే కదా, ఆ ఈగోనే గెలిపించింది అనుకుంటున్నాడు ఆయన. పార్లమెంట్లో బూతులు మాట్లాడినా, ఎన్నికలప్పుడు మాట్లాడాడు ఇష్టం వచ్చాడు, కానీ వచ్చి అసెంబ్లీలో పేగులు తీసి మెడలో వేసుకుంటా, వేప చెట్టుకు వేలాడదీస్తా, ప్యాంట్లు ఊడదీస్తా, ఇవన్నీ అసెంబ్లీలో ఎవడన్నా ఇంతవరకు ఇంతమంది సీఎంలు చూసామమ్మా. మా కుటుంబానికి సన్నిహితమైన సీఎంలు ఉన్నారు, పరిచయాలు ఉన్న సీఎంలు ఉన్నారు, ఎంతోమందిని చూసాను తల్లి. ఇంతవరకు ఏ సీఎం ఇలాంటి భాష వాడిరు అని చూడలేదు, ఇలాంటి భాష వాడిన సీఎం చూడలేదు. ఆయన అసెంబ్లీలో వాడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అదేమంటే ఓవైసీ దానికి సమాధానంగా స్పందించాడు. ఓవైసీ ఒక సన్నాసి, వాడికి దరిద్రుడాడు. ఈ రాష్ట్రానికి పట్టిన వాడేమన్నాడు, 24 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే ఒక్క హిందూ లేకుండా చంపేస్తానన్నాడు. ఆ రోజు వాడిని బొక్కలో పెట్టి చేసుకుంటే బాగుండేది, అప్పుడు పట్టించుకోలేదు ఎవరు. వాడు అందుకని పేటలోకి ఏదో మాట్లాడతాడు. వాడి మాటలకు కూడా విలువ ఇచ్చి నువ్వు వాడి కోసం రెస్పాండ్ అయ్యాడు. వాడు ఎలాంటోడు? సరే, ఆయన రెస్పాండ్ అయ్యారు ఓవైసీ ఆయన గురించి. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిందేమో. కరెక్ట్ కాదమ్మా, పెట్టకపోతే. కానీ బెయిల్ మీద ఉన్న పర్సన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకు లేదు? అదే వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళంతా వాళ్ళు 100 చెప్తారు. బెయిల్లో ఉన్నవాడు పెట్టచ్చా ప్రెస్ మీట్ వద్దా అని క్వశ్చన్ మార్క్. అదేం చట్టంలో లేదు, అది పెట్టకూడదని. అది కోర్టు చెబితే, కోర్టు కనుక యూ షుడ్ నాట్ అటెండ్. ఇప్పుడు జానీ మాస్టర్కి ఉంది, యూ షుడ్ నాట్ గో టు ఎనీ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ పర్టికులర్, అన్నీ కాదు, ఈ కేసు సంబంధించి యూ షుడ్ నాట్ మీట్ ది ప్రెస్ ఆర్ హోల్డ్ ఎనీ ప్రెస్ మీటింగ్ అని చెప్పి ఆయనకు ఉంది. అలాంటి ఆర్డర్ ఏమి ఇక్కడ లేదు. సార్ ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది లేదు. అలాంటి ఆర్డర్ ఆయన అరెస్ట్ అయ్యాడు కనుక, ఆయనకి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కనుక ఆయనకి అలాంటి ఇది చెప్పారు. ఈయనకి అదేం లేదు. అయినా మోరల్గా
వెళ్ళటం అయితే వాళ్ళని సాక్షులను తారుమారు చేస్తారు, అందుకనే వెళ్ళాడు అని అంటారని కోర్టు వద్దంది, లాయర్స్ వద్దన్నారు, అందుకని వెళ్ళలేదు. సో ఇవన్నీ వాళ్ళ వల్ల చట్టం ఉందమ్మా, చట్టం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టం ఏమి ఆడదు. పోలీసులకు ప్రభుత్వానికో చట్టం చుట్టం కాదు. ప్రభుత్వం అయినా నువ్వైనా నేనైనా ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం జరుగుద్ది. వీళ్ళు అనుకుంటే ఎందుకు నువ్వు అడిగావు ఇందాక ప్రశ్న, ఆయన ప్రెస్ పెట్టకుండా ఉంటే పోయేది ప్రెస్ మీట్ అని. పెట్టకపోతే చాలా తప్పు అయ్యేది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు ఆడారు. ఎందుకు ఎన్ని అబద్ధాలు ఆడారంటే పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పాడు అనేది అబద్ధం, 10:45 చనిపోయారనేది అబద్ధం, మేము వెళ్ళమంటే కూడా మొండిగా వెళ్ళనన్నాడు, అది చూసి వెళ్తా అనేది అబద్ధం. ఆయన చెప్పారు, చెప్పగానే వెళ్ళిపోయాడు. ఇన్ని అబద్ధాలు ఆడింది మనం క్లారిటీ ఇవ్వకపోతే అతని వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఇంత అంటే మనిషి చచ్చిపోయాడంటే కూడా నేను సినిమా చూసి వెళ్తాను అంటాడా, ఏం మనిషి అయ్యేవిడు అని అంటారు కదా. ఖచ్చితంగా అంటారు. ఆ పచ్చి అబద్ధాన్ని అది అబద్ధము, నేను ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు ఇది నిజం అని చెప్పకపోతే ప్రజలు అది నమ్మేస్తారు. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడిన మాట అది. అసెంబ్లీలో ఒక సీఎం మాట్లాడాడు. అసెంబ్లీలో సాధారణంగా ఇలాంటి అబద్ధాలు ఎవరు మాట్లాడరమ్మా, ఈ సీఎంకి చెల్లింది అది. అసెంబ్లీలో బయట మాట్లాడతారు, ఎన్ని అబద్ధాలు నిజాలను బయట మాట్లాడతారు. అసెంబ్లీకి వచ్చినాక ఎందుకంటే రికార్డు అనేది ఏనాడు ఏ రోజైనా దాన్ని రెఫర్ చేసి లెడక్ తీయచ్చు. సో రికార్డు ఎవరు అబద్ధాలు మాట్లాడరు. ఈ మహానుభావుడు అక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడేశాడు. అంటే సార్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. నార్మల్గా పోలీసులు అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, అల్లు అర్జున్ ఏదైతే చెప్పారో ప్రెస్ మీట్లో వాటిల్లో అన్ని కూడా, అంటే మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పోలీసులు అబద్ధాలు చెప్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఏంటంటే అక్కడ పక్కాగా కొన్ని విషయాలు ఏంటంటే మాకు కూడా విజువల్స్ ఎలా కనబడుతున్నాయంటే, అల్లు అర్జున్ గారికి వాళ్ళు వెళ్ళి చెప్తే ఆయన చెప్పటం సార్ వీడియోస్ లో చూపిస్తున్నారు. వీడియోస్ లో ఎక్కడ చెప్పారమ్మా? గేట్ దగ్గర ఫస్ట్ పోలీసులు ఒకసారి వెళ్ళారు సార్, వెళ్ళి ఒక 15 minutes గ్యాప్ తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము అని చెప్పి అంటున్నారు కదా. మరి ఎక్కడ చెప్పిన సన్నివేశం ఎక్కడ ఉంది? చెప్పాము అంటున్నారు పోలీసు వెళ్ళి మేము చెప్పాము చెప్పి ఎక్కడ చెప్పారు? సన్నివేశం ఎక్కడ ఉంది? వాయిస్ అయితే వినిపించదు కదా. వాయిస్ వినిపించదు, చెప్తా ఉంటే మాట్లాడుతూ ఉంటది కదమ్మా. వెళ్ళనంటే మాటలు వినపడతాయి కదా. దగ్గరికి వెళ్ళి నుంచి నేను చెప్పానంటే ఎట్లా? నువ్వు చెప్పాను ఆయన నేను సినిమా చూసి వస్తాను అన్నాడు అంటే అంత డిస్కషన్ ఉండాలి కదా. అది ఎక్కడ ఉంది? వీడియోలో ఎక్కడ ఉంది? డిస్కషన్ అంతా ఉంది అని నేను చెప్పట్లేదు సార్, కానీ దగ్గరికి వెళ్ళిన విజువల్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. దగ్గరికి వెళ్తారు, వచ్చేటప్పుడు దగ్గరికి వెళ్ళారు, బౌన్సర్స్ తోసేసారు వెళ్ళిపోయాము అంటున్నారు. అది సన్నివేశం. బౌన్సర్స్ తోసేస్తే వెళ్ళిపోయిన ఆఫీసర్లు వాళ్ళు చెప్పేది ఏంటి? ఒక ప్రాణం పోయిందని చెప్పినా గానీ నేను ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాకే బయటకు వస్తానని చెప్పి ఆయన ప్రాణం పోలేదు కదా. పచ్చి అబద్ధం కదా. ప్రాణం 10:45 పోలేదు కదా. 10:45 వెళ్ళిపోయాడు కదా తను. 10:45 ప్రాణం పోలా, 3 కదా ప్రాణం పోయింది. ఆ పశ్చాపతం ప్రాణం పోయిందని మేము చెప్పడానికి వెళ్తే ఆయన వినలేదు. ఆల్ దిస్ బ్లఫ్. ఒక స్టోరీ తయారు చేశారు, ఒక స్క్రీన్ ప్లే. 10:45 చనిపోయారని ఎట్లా చెప్తారు మీరు? హస్బెండే చెప్తున్నాడు నాకు 3 తెలిసిందని. ఆయనకు 3 చెప్తే నీకు ముందు చెప్పేస్తారా? పోలీసులకి ఏ చోట అయినా ఏ హాస్పిటల్ అయినా ముందు కుటుంబ సభ్యులు ఎవరైనా పిలుస్తారు. ఏదైనా చేసావునా? అది కుటుంబ సభ్యులు ఎవరు పిలిచి వాళ్ళకి చెప్తారు. కుటుంబ సభ్యులు చెప్పకుండా వీళ్ళకి చెప్పేశారు 10:45 పోయారని. ఏమి అబద్ధాలు ఇవి? అది ఆ అబద్ధాన్ని మేము చెప్పడానికి వెళ్ళాము, ఆయన వెళ్ళలేదు. ఎక్కడ చెప్పడానికి వెళ్ళారు? ఆ డిస్కషన్ ఎక్కడా లేదు. దగ్గరికి వెళ్ళి నుంచున్నారు. ఫోటో కోసం నుంచున్నావా లేకపోతే బౌన్సర్స్ తోసేసి పక్కన నుంచారు? దేనికి నుంచున్నావో తెలీదు. అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్ మీద పోలీసులకైనా ప్రభుత్వానికైనా అంత కక్ష ఎందుకు ఉంటుందంటారు? ఒక తప్పు చేశారమ్మా, కక్ష కాదు. ఇప్పుడు ఒక తప్పు జరిగిపోయింది, అనాలోచితంగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అన్ని డ్రామాలు జరుగుతుంది. హైడ్రా అని ఒక హైడ్రామా చేసిన ముఖ్యమంత్రే కదా. రైతులకి బేడీలు వేసిన ముఖ్యమంత్రే కదా. గురుకులంలో 46 మంది చనిపోతే పట్టించుకోని ముఖ్యమంత్రే కదా. ఇలాంటి డ్రామాలు ఆడతారు. ఒక ముఖ్యమంత్రి గురించి చిట్టుబాబు గారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏ ధైర్యం? నిజం మాట్లాడడానికి భయం ఏంది? ముఖ్యమంత్రి అంటే ఏంటి? ముఖ్యమంత్రి అంటే పైన దిగొచ్చినాడు ఏం కాదు కదా. మనం ఎన్నుకున్నవాడే, మనం ఓట్లేసి గెలిపించుకున్నవాడే కదా. అంతేనా? రేవంత్ రెడ్డి గారితో ఏమైనా పాత కక్షలు లాంటివి ఏమైనా? నాకేం పాత కక్షలు? రేవంత్ రెడ్డితో ఇంకా మంచి సంబంధం ఉంది గతంలో. మా నాన్న నారాయణగూడలో ఉండగా మా నాన్న అంటే కృష్ణ గారి ఫ్యాన్ ఆయన. రేవంత్ రెడ్డి గారు మీకు తెలిసేది కృష్ణ గారి ఫ్యాన్. ఆ టైంలో రెగ్యులర్గా మా నాన్నగారి దగ్గర, మా నాన్నగారు అంటే మహారథి అంటే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ పెద్ద గాడు. ఎందుకంటే అన్ని హిట్లు నాన్న రాసినాయి కృష్ణ గారికి.
అందుకని మా నాన్న దగ్గరికి వచ్చేవాడు ఆయన, నారాయణగూడ ఇంట్లో ఉండగా మా నాన్నగారు. సో అప్పటి నుంచి పరిచయం ఉంది. సో అవన్నీ అవి వేరు. నిజంగా మాట్లాడాలి. సీఎం అయినంత మాత్రాన ఆయన మనకు తెలిసినవాడు అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పిదాలని మనం ఎత్తి చూపకూడదు. తప్పిదాలైనా మనం భజన చేయాలంటే ఐఎమ్ ది లాస్ట్ పర్సన్ టు డూ దట్. సో జానీ మాస్టర్ మీద కూడా ఈ విధంగానే కక్ష కట్టి జైలుకి పంపించారు అంటున్నారు. సో జానీ మాస్టర్ లానే అల్లు అర్జున్ గారు కూడా జైల్లో ఉండే పరిస్థితి ఏమన్నా ఉంటుందా? ఎన్ని కేసులు నిలబడవమ్మా. జానీ మాస్టర్ గారు రేపు ఛార్జ్ షీట్ వచ్చాక అన్ని వేసారి కోర్టులో వాదోపోదాలు జరిగినాక మొత్తం కొట్టేస్తారు. అన్ని ఆధారాలు లేవు. ఆ అమ్మాయి అసలు ఇతడు కలిసి 1 year బ్యాక్ అయ్యి 1 yearగా లేదు. 23 నుంచి 24 దాకా అమ్మాయి అసలు ఇతడితో లేదు. 1 yearగా దూరంగా ఉంది. కేవలం 5 కోట్లు లేదు ఇల్లు ఆ అమ్మాయి అడిగింది. 5 కోట్లు లేదా ఇల్లు ఇది అంగీకరించలేదు. అందువల్ల ఇది అనేది వినికిడి. దీనికి ఆధారాలు కావాలి. ఆధారాలు ఏమున్నాయో మన తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తారు. వినికిడి. అందువల్ల విక్టిమ్ ఇక్కడ డైరెక్ట్గా ఈయన ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది? ఇది దానికి దీనికి పోలుస్తాడేంటి? ఇదా తెలుసా? విషయ పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా? సల్మాన్ ఖాన్ అరెస్ట్, సల్మాన్ ఖాన్ డైరెక్ట్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఈయన చంపాడా? ఈయన చెప్పాడని చెప్పాడు. ఈయనేమన్నా ఆ 800 మందిని బయట ఉంచండి, నేను వచ్చేదాకా లోపలికి పంపించొద్దు. టికెట్లు కొనుక్కున్న 800 మందిని బయట ఉంచారు. ఎవరు ఉంచారు? ఎందుకు ఉంచారు? ఎవరు ఏమన్నా అన్నాడా నేను వచ్చేదాకా వాళ్ళ బయట ఇవ్వడమని? మేనేజ్మెంట్ తప్పది. 20 సంవత్సరాల్లో ఆయన చాలా సార్లు ఆ థియేటర్ కి వెళ్ళడం జరిగిందంట. ఆయన అందరు హీరోలు వెళ్ళారమ్మా. అందరు హీరోలు ఆ సంధ్యా థియేటర్ కట్టిన కాడ నుంచి రిలీజ్కి సంధ్యా థియేటర్కి వెళ్ళటం అనేది ఒక సెంటిమెంట్ గాను ఒక ప్రెస్టేజ్ గాను పెట్టుకున్న రోజులే. ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది వెళ్ళినప్పుడు ఏమీ జరగల. ఒక తప్పు జరిగింది. అది ఎక్కడో కోఆర్డినేషను. వీళ్ళు డబ్బు కట్టి పోలీసులకు డబ్బు కట్టాలి, డబ్బు కట్టి బెటాలియన్ పంపించమని అనాలి. ఈ మేనేజ్మెంట్ డబ్బు కట్టడానికి వెనకాడిందా? ఏం చేసిందో? కట్టలేదు. వాళ్ళేమో మా ఊరిని ఒక లెటర్ పంపించారు. అక్కడ ఉన్న 2-3 అయితే ఎలా సరిపోదు, బెటాలియన్ పంపించాలంటే డబ్బులు కట్టాలి యాజ్ పర్ రూల్. అది వాళ్ళు కట్టలేదని వాళ్ళు ఇవ్వలేదు పర్మిషన్. ఇదేదో మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య థియేటర్ మేనేజ్మెంట్కి పోలీసులకి మధ్య అవగాహన లోపం. మీరు పుట్టింది పెరిగింది మొత్తం ఇండస్ట్రీలోనే, ఇండస్ట్రీ పీపుల్తోనే. మీకు తెలియని విషయాలు కాదు. ఇంతకు ముందు ఎంతో మంది పెద్ద హీరోలు, ఒక బాలయ్య బాబు గారు కానివ్వండి, ఒక చిరంజీవి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కూడా ఇలా థియేటర్స్ కి వెళ్ళడం జరిగింది. ఇంతకు ముందు ఇలాంటి తొక్కిసలాట్లు, ఇలాంటి ప్రాణాలు పోవడం, ఫ్యాన్స్ ఇలాంటివి ఎప్పుడు లేదమ్మా. ఎప్పుడు లేదు. ఎందుకు లేదంటే పోలీసు చక్కగా ఎస్కార్ట్ పెట్టేవారు. అసలు థియేటర్కి బయట టికెట్లు కొన్నవాళ్ళు లోపలికి వెళ్ళిపోయేవారమ్మా. లోపల బయట ఉండేవాళ్ళు కాదు, లోపలికి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయినాక కరెక్ట్గా స్టార్స్ వచ్చేవాళ్ళు. ఇది వాళ్ళు వెళ్లకుండా బయట ఆపటం వల్ల 800 మంది థియేటర్ మీద హంగామా ఉండేటికి బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అల్లు అర్జున్ వస్తారని చేరిపోయారు. అదే అందరూ థియేటర్ వెళ్ళిపోయి మామూలుగా ఉందనుకోమ్మా, సర్రని వస్తారు, లోపలికి వెళ్ళిపోతారు అంతే. 9, 10 మంది 20 మంది ఉంటారు. పెద్ద గంట సుదర్శన్ కి మహేష్ బాబు గారు వెళ్తూనే ఉంటారు. అది చక్కగా ఒక ప్లాన్ గా వెళ్ళిపోయి. ఇక్కడ ఆ ప్లాన్ మిస్ అయింది. ఆ ప్లాన్ ఎవరి వల్ల మిస్ అయింది? అల్లు అర్జున్కి ఏం సంబంధం? అల్లు అర్జున్కి వస్తున్నానంటే ఎంతమంది వస్తారు ఏంటో థియేటర్కి అవగాహన ఉండాలి, పోలీసులకు అవగాహన. మీడియా వాళ్ళైనా పోలీసులైనా సీఎం అయినా చెప్పే మాట ఒకటే ఏంటంటే, సార్ అల్లు అర్జున్ గారు థియేటర్కి రావడం గురించి ఎవరికి ఇష్యూ లేదు. కాకపోతే 850 meters ఏదో ఆ రోడ్ షో ఏదైతే చేశారో మీరు అన్నది నాకు అర్థమైంది. ఒకవేళ ఆ రోడ్ షో చేసి ఉండకపోతే కార్లు పగలగొట్టేవాళ్ళు, ఫ్యాన్స్, లోపల ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ మీరు చెప్పే మాట దానికి ఓకే. కాకపోతే ఏంటంటే రోడ్ షోకి మేము పర్మిషన్ ఇవ్వలేదు కదా, ఆయన ఎలా నుంచొని చేతులు ఊపారు అన్నది వీళ్ళ ఇవన్నీ ఎతుకుతున్న సాకులమ్మా. రోడ్ షోకి పర్మిషన్ లేదు, రోడ్ షో చేసుకొచ్చారు, పర్మిషన్ లేదు. ఆపేసి గెట్అవుట్ అని వెళ్ళిపోండి అని చెప్పండి. ఎందుకు చెప్పలా? అరే రోడ్ షో మాట అనడానికి ఎంత పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం అన్న. వాళ్ళు అన్నా కూడా మనం అనద్దు. పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీసుని వాడెవడో పర్సనల్గా పనిచేసే ఒక బాడీ బిల్డర్ వచ్చి బౌన్సర్ గెట్అవుట్ అంటే తోసేస్తే వెళ్ళిపోతారు. మీరు వాడిని చంప మీద కొట్టి ఎవడను అని అంటావా? ఆఫీసర్వి వాడు తోసేసాడు మేమేం చేయము అంటావా? చాలా అవమానకరం. అది పోలీసులకే అవమానకరం. అదే వాళ్ళు చెప్పుకుంటున్నది తప్పది, చాలా తప్పు, అవమానకరం. పోలీసు అంటే దే ఆర్ డిగ్రేడింగ్ ది యూనిఫామ్ ఆఫ్ ఎ పోలీస్. ఒక పోలీసులకి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నారేమో. ఇవ్వకపోతే రెండు లాగిస్తారు. యూ గాట్ రైట్. యు ఆర్ పబ్లిక్ యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్, యు ఆర్ సివిల్ సర్జెంట్, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్. వాళ్ళు దే ఆర్ జస్ట్ పర్సనల్ సర్వెంట్. వాళ్ళు దే ఆర్ నాట్ బాసెస్ టు యూ, యు ఆర్ బాస్ టు దెమ్. బౌన్సర్స్ అయితే ఏమంతే వాళ్ళు డిమాండ్ చేస్తే ఊరుకో, గెటౌట్ ఎవరన్నా
బౌన్సర్ దగ్గర అంటే నోరు మూసుకోవాలి ఎవరైనా సరే. దట్ ఈస్ పోలీస్. మీరేమో అక్కడ బౌన్సర్స్ వచ్చారు ఇవన్నీ వింటానికి హాస్యాస్పదంగా ఉంది. బౌన్సర్స్ రావడం ఏంటి, మీరు వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి పోలీసులు. యూ కెన్ ఆస్క్ దెమ్ టు గెట్ అవుట్. గేట్ తెరవనివద్దు, గేట్ వాళ్ళే తెరిచారు, ఎందుకు తెరుస్తారు? మీరు తెరవద్దు, ఆర్డర్, ఇట్ ఈస్ పోలీస్ ఆర్డర్, ఆఫీసర్ ఉన్నారు, యాజ్ అన్ ఆఫీసర్ అంటే డోంట్ ఓపెన్ ది గేట్. ఏమన్నా మీరు అటు నుంచి అటు వెళ్ళిపోండి అంటే హౌ టు గో. కానీ ఇండస్ట్రీలో చాలా మంది మీలాంటి మీతో పాటు ఉన్న పెద్దవాళ్ళు కొంతమంది అల్లు అర్జున్ గారిదే మిస్టేక్ అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడరమ్మా? కాంగ్రెస్ సింపథైజర్లు మాట్లాడతారు. వాళ్ళు ఏదో భజన చేసుకుంటూ వాళ్ళు ఏదో పదవులు, ఇప్పుడు ఆయన పదవులు పంజారాలు పెట్టాడు కదా అన్ని నామినేటెడ్ పోస్టులు అయ్యి, ఆ పోస్టుల కోసం తాపత్రపడేవాళ్ళు, ఆ కాంగ్రెస్ వ్యామోహం ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కర్మ అది, వాళ్ళు ఏం చేస్తా భజన చేస్తూ ఉంటారు. తప్పును కూడా ఒప్పుగా భజన చేసే గ్యాంగ్ అది. ఇంటి మీదకి వెళ్ళి దాడులు కూడా చేశారు ఈ మధ్య. ఎవరి మీదకి? ఇంటి మీదకి వెళ్ళి. మరి దాని అంటే రక్షణ లేదు. అందుకన్నా సినిమా వాళ్ళకి రక్షణ లేదు ఇండస్ట్రీలో. తెలుగు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ మీద వివక్ష కనపడుతుంది, రక్షణ కనపడలా. ఇప్పుడు మా మీద దాడులు చేసినాక మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ దాడులు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రితోటి ఫోటోలో కనపడ్డారు. వాళ్ళు ఓయూ మనుషులా నీ మనుషులా తెలియదు. ఓయూ మనుషులు అంటున్నారు. ఈ ఓయూ మనుషులే అయితే నేను ఒక ప్రశ్న వాళ్ళకి, మీరు నిజంగా నిజాయితీగా ఈ ప్రజల కోసం నిలబడి అల్లరి చేసేవాళ్ళు అయితే 46 మంది చనిపోయారయ్యా. ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజు 18 రోజులు ఒక కూతురు చిన్నపిల్ల 18 ఏళ్ళు సఫర్ అయి చచ్చిపోయింది. 46 మంది ఆ లెక్కలో 46 మంది చనిపోయారు. 46 మంది పోతే ఆ రోజు మీ ఓయూ ఒక గొంతు ఎత్తలేదే. ఆ చచ్చిపోయిన ఆ మినిస్టర్ ముందు గొంతు ఎత్తలేదే. ఆ ఆఫీసర్ ఇంటి ముందు రాళ్ళు వేయలేదే. దీంట్లో హైడ్రాలో గుండెల మీద తన్నారు. మీరు ఇచ్చిన పర్మిషన్, దాంతో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ గుండెల మీద తన్ని పగలగొట్టారు. వాళ్ళకు లబో దిబ్బమని శోకాలు పెట్టారు, శాపనార్థాలు పెట్టారు. అప్పుడు రాలేదే మీరు. అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీ ఐడెంటిఫికేషన్ కోసం. మీరెవరో తెలియదు సమాజానికి. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఐడెంటిఫికేషన్ క్రైసిస్, మిమ్మల్ని మీరు తెలియజెప్పుకోవడానికి అక్కడ అటాక్ చేస్తే మేము కెమెరాలు రావు మీ దగ్గరికి. ఇక్కడ అల్లు అర్జున్ మీ ఇంటి మీదకి వెళ్తే, అల్లు అర్జున్ మీదకి వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే కెమెరాలు వస్తాయి. మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడానికి మిమ్మల్ని ఇదే నేను అంటున్నాను. వీళ్ళు నిజాయితీ ఉంటే ఆరోగ్య అలాంటి వాళ్ళు అనుకో అక్కడ స్పందించారు. ఇక్కడ ఎస్ హ్యాట్స్ ఆఫ్, ప్రజా సమస్యల మీద స్పందిస్తూనే పోయి. మీరు అలా కాదు, అక్కడ ఎక్కడ కాకుండా ఇక్కడ మాత్రమే స్పందిస్తున్నారంటే మీ ఐడెంటిటీ క్రైసిస్. మీరెవరో పక్కింటోడికి కూడా తెలియదు, ప్రపంచానికి తెలియజెప్పుకోవాలని తపంతో మీరు ఈ పని చేస్తున్నారని చెప్తున్నాను. సో ఫైనల్గా ఇప్పుడు ఈ కేసు విషయం ఎలా ఎండ్ అవుతుంది అంటారు సార్? అంటే మొత్తం అంతా సీఎం దగ్గరికి వెళ్ళి ఒకవేళ అల్లు అర్జున్ గారు ఈ కేసు గురించి ఏమన్నా మాట్లాడితే అలా ఏమన్నా సాల్వ్ అవుతుందా? అంటే పీపుల్లో రకరకాల కింద కామెంట్స్ వచ్చేవి. అల్లు అర్జున్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ని నాగార్జున అది కూడా మర్చిపోయారు.